ఈ వీడియోలో శివాని సిస్టర్ ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడానికి మంచి సూచనలు లేదా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో శివాని సిస్టర్ మనం చేసే మిస్టేక్స్ భగవంతుడు చూడరు అని చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క అసలు అర్థం ఏంటంటే, భగవంతుడు ఎలాగో మనం తప్పులు చేయడం చూడరు కదా, మనం చేసే తప్పులు భగవంతునికి తెలియదు కదా అని మనం ఏ తప్పు పడితే ఆ తప్పు చేసుకుంటూ పోవడం కాదు. మనం చేసే ప్రతి ఒక్క పని భగవంతుడికి తెలుస్తుంది. కానీ మనం చేసే ఆ చెడు పనులు ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో అవి భగవంతుడు ఎప్పుడు కూడా తన మనసులో పెట్టుకోరు. అసలు మన జీవితాలలో భగవంతుడి పాత్ర ఎలా ఉంటుంది అని సపరేట్ వీడియో చేస్తే మాత్రమే అర్థమవుతుంది. సో దాని గురించి ముందు సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తప్పులు చేయటం వేరు, చెడు పనులు చేయడం వేరు. చెడు పనులు చేసేవారికి దూరంగా ఉండాలని భగవంతుడే స్వయంగా భగవంతుడే చెప్తారు. అయితే ఇక్కడ తప్పులు చేయడం అంటే అర్థం ఏంటంటే, మనము ఎవ్రీడే గాసిప్స్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ వాళ్ళలా ఉన్నారు వీళ్ళలా ఉన్నారు అని. సో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలో ఉన్న నెగిటివిటీని మనం పదే ఆలోచిస్తూ ఉంటామో అది మన మనసు పైన ఒక ఇంప్రెషన్, ఒక ముద్ర పడిపోతుంది. సో ఇది తప్పులు చేయడం వేరు, చెడు పనులు చేయడం వేరు. చెడు సాంగత్యానికి దూరంగా ఉండమని స్వయంగా భగవంతుడే చెప్తారు. కాబట్టి ఈ రెండు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని బాగా అర్థం చేసుకొని ముందుకెళ్ళగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును అడగండి, ఈ రోజు నుంచి నాలో నేను ఏ మార్పు తీసుకురావాలి అని. అప్పుడు మీకు మీ మనసు సమాధానం ఇస్తుంది. మనందరికీ తెలుసు, మనం అందరిలోనూ మంచి చూడాలి, తప్పుల మీద దృష్టి పెట్టకూడదు, మనం సంతోషంగా ఉండాలి, అలాగే బాధపడకూడదు, కోపంతో కాకుండా అందరినీ అంగీకరించాలి. ఈ విషయాలైతే మనకి తెలుసు. తెలిసినంత మాత్రాన సరిపోదు కదా, వాటిని అమలు చేయడం కూడా రావాలి కదా. కానీ అంతా ఒక్కసారిగా చేయడం కష్టం. అందుకే ఇందులోంచి ఒక్క విషయం మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే అన్ని పాయింట్స్ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి అనుసంధానమయ్యి ఉంటాయి. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఎవరిలోనైనా కేవలం మంచి లక్షణాలని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళలోని తప్పులను ఇంకా మీరు చూడలేరు. మీ మనసు శుభ్రంగా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఈ అలవాటుని పెంచుకోండి. అప్పుడు మీ మనసులో ఉన్న నెగిటివిటీ దానంతలదే బయటకి వెళ్ళిపోతుంది. ఎవ్వరిని కూడా ఇంకా మీరు విమర్శించలేరు. ఎందుకంటే వాళ్ళలో అసలు తప్పులే కనబడవు కదా. అప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య, ఈ రోజుల్లో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఏదైతే ఉందో అదే ఓవర్ థింకింగ్ కదా, అతిగా ఆలోచించే సమస్య కదా. ఈ ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం నెగిటివిటీని, నెగిటివ్ విషయాలని, ఇతరులకి సంబంధించిన విషయాలని, నెగిటివ్ విషయాలని మనసులో పెట్టుకోవడము, అదేవిధంగా వాటి గురించి ఆలోచించడం పూర్తిగా మానేస్తాం. కాబట్టి అందుకే ఎవరినైనా కంప్లీట్గా అంగీకరిస్తే వాళ్ళ మీద కోపం రావడం కూడా కష్టమే అవుతుంది. ఇలా మనలో కొన్ని మంచి లక్షణాలు మొదట అలవాటు చేసుకుంటే మిగతావి సహజంగానే వాటంతలవి మనసు నుండి వస్తూ ఉంటాయి. ఎందుకు మనం ఇతరుల్లో తప్పుల్ని చూడకూడదు? ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందు తప్పులు కనిపిస్తాయి, అది సహజం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు తప్పులు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. అది ఆఫీస్లో కావచ్చు, ఆఫీస్లో కొలీగ్స్ మిస్టేక్స్ కావచ్చు, అదేవిధంగా ఇంట్లో తీసుకుంటే పిల్లలు చేసే కొన్ని తప్పులు కావచ్చు. ఇవన్నీ కూడా మామూలే. ఫోన్ ఓపెన్ చేస్తే, టీవీ ఆన్ చేస్తే, న్యూస్ చూస్తే ప్రపంచంలో జరిగే ఎన్నో తప్పులు మనము చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి? ఇదే అతి ముఖ్యమైనది, ఇంపార్టెంట్. మనకి నెగిటివ్ విషయాలు కనిపిస్తాయి, కానీ వాటిని మనసులో నిలుపుకోవటం తప్పు. సీయింగ్ ఈజ్ ఓకే, బట్ అబ్జర్వింగ్ ఈజ్ నాట్ ఓకే. మన కళ్ళకి చెవులకి కనపడడం సహజమే, కానీ వాటిని మనసులో నింపుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనసుపై స్ట్రెయిన్, భారం పడుతుంది. ఓవర్ థింకింగ్ ఆ స్ట్రెయిన్ వల్లనే వస్తుంది. మన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి ఎలా సరిచెప్పాలో చెప్పాలి, కానీ తప్పుని మనసులో ఉంచుకొని వాళ్ళ గురించి రిపీటెడ్లీ పదే అదే తప్పు గురించి ఆలోచించకూడదు, వారిని కూడా నిందించకూడదు. మరి తప్పులను గుర్తుపెట్టుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి?
ఇప్పుడు మన చుట్టూ ఒక 5 మంది ఉన్నారనుకోండి, వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క తప్పుడు లక్షణం ఉంది. అవి చూసి మన మనసులో దాచుకుంటే మనమే నెగిటివ్గా మారిపోతాము. ఒకరికి ఆలస్యంగా వచ్చే అలవాటు ఉంది, ఇంకొకరికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది, ఇంకొకరు సిన్సియారిటీతో పనిచేయరు. అయితే వీటిని కేవలం చూడడమే కాకుండా రిపీటెడ్లీ మన మనసులో ఆలోచిస్తూ ఉంటే మన సోల్ పవర్ తగ్గిపోతుంది, అంటే మన ఆత్మిక శక్తి తగ్గిపోతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తిలో వర్చ్యూస్ అంటే ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్. అయితే ఈ విశేషతలను చూస్తే మనం ఇతను హార్డ్ వర్కింగ్ పర్సన్ అని ఒక్క లైన్లో ఆలోచిస్తాము. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పుడు ప్రవర్తన చేస్తే దాని గురించి 10 నుంచి 20 ఆలోచనలు మన మనస్సులో మనం తిప్పుకుంటూ ఉంటాము. దీనినే ఓవర్ థింకింగ్ అంటాము. వీరిని గురించి రిపీటెడ్లీ మనసులో ఆలోచనలను తిప్పుకోవటం వల్ల వాళ్ళ మీద మనం నెగిటివ్గా రియాక్ట్ అవుతాము. ఆ రియాక్షన్స్ వాళ్ళకి కూడా తక్కువ పవర్ని, అంటే వాళ్ళ ఆత్మలో ఉన్న పవర్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా వాళ్ళు చేంజ్ అవ్వకుండా, ఎప్పుడు కూడా పరివర్తన కాకుండా మనం ఎలా అంటూ ఉంటామో అలాగే ఉండిపోతారు. అయితే పాజిటివ్ ఆలోచనలు నిజంగానే అవతల వాళ్ళని మారుస్తాయా? ఒక వ్యక్తి చాలా కోపంగా ఉన్నారనుకోండి, ఇప్పుడు మనము వారికి కోపం ఎక్కువ అని ఆలోచన చేస్తాము. అప్పుడు మనము ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిలో నెగిటివ్ ఎనర్జీని పంపినట్టే అవుతుంది. అలా కాకుండా అతను ఒక శాంతి స్వరూప ఆత్మ, అంటే అతను శాంతిగా ఉంటాడు, అతని స్వభావమే శాంతి అనే ఆలోచన మనం క్రియేట్ చేస్తే మన నుండి వచ్చే ఆ ఆలోచన శక్తి అవతలి వారిలో ఉన్న ఆ శక్తిని, ఏదైతే కోపం కాకుండా శాంతిగా ఉండే ఆ గుణం ఉంటుందో దానిని పెంచుతూ ఉంటుంది. అప్పుడు మనము అవతల వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని పంపిస్తున్నట్టు. ఈ ఆలోచనలకి ప్రతి ఒక్క ఆలోచనకి కూడా శక్తి ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచనలు డైరెక్ట్లీ అతని సోల్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేస్తాయి. అవతలి వ్యక్తి వెంటనే మారిపోరు, కానీ మెల్లమెల్లగా అతని స్వభావంలో మనం పంపే ఈ పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో మార్పుని ఖచ్చితంగా తీసుకొస్తాయి. మనం ఎందుకు మన పిల్లల గురించి కూడా ఇలాగే ఆలోచించాలి? ఒక చిన్న పిల్ల ప్రవర్తన సరైనదిగా లేకపోతే ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా అబ్బా ఈమెన్నిటికీ భయపడుతుంది, ఈమెలో అసలు ధైర్యమే లేదు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయదు అని ఇలాంటి ఆలోచనలు ఆ అమ్మాయి గురించి చేసినప్పుడు ఏమవుతుంది? మనం చేసిన ఆలోచనలు ఆమెపై ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. ఆమెలో ఉన్న నెగిటివిటీ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ ఆలోచనలన్నీ కూడా రీఇన్ఫోర్స్ అవుతాయి. ఇలా కాకుండా రివర్స్లో చేయండి. ఈమె చాలా కాన్ఫిడెంట్, ఈమె కాన్సన్ట్రేషన్ చాలా బాగుంది అని ఇంటర్నల్గా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఈ ఆలోచనల శక్తి తనకి వెళ్ళి తగులుతూ ఆమెలోని పాజిటివిటీని పెంచుతుంది. పిల్లల భవిష్యత్తు మనం వారిపై క్రియేట్ చేసే ఆలోచనల ఆలోచనలపైనే థాట్ ఎనర్జీ పైనే ఆధారపడి ఉంటుంది. భగవంతుడు కూడా మన మిస్టేక్స్ చూడడు, మనం చేసే తప్పుల్ని చూడడు. ఎందుకంటే భగవంతుడు మనం చేసే మిస్టేక్స్ చూస్తే అప్పుడు భగవంతుడిలో కూడా మచ్చ ఏర్పడుతుంది కదా. అందుకే ఆయన ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు, ప్యూర్గా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా అవతల వారు చేసే మిస్టేక్స్ చూడరు. అలాగే చూసినా కూడా ఆయన మనసులో పెట్టుకోరు. అలాగే మనం కూడా ఇతరుల మిస్టేక్స్ ఇగ్నోర్ చేసి వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే చూసేలా ప్రయత్నించాలి. ఇది ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎందుకంటే 1 మన సోల్ పవర్ తగ్గకుండా ఉంటుంది, 2 ఎదుటివారికి నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది, 3 ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సో చూస్ వన్ థింగ్ టుడే, ఫోకస్ ఓన్లీ ఆన్ వర్చ్యూస్.